హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం ఈజీగా ఇంకా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది మెయిన్ వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మార్నింగ్ పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెట్టొచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్. మనం డైలీ అయినా పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇది ఏ వయసు పిల్లలకైనా పెట్టచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇది బాగా వేడయిన తర్వాత 4 స్పూన్లు రవ్వని మనము రోస్ట్ చేసుకోవాలి. ఈ నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అదే బండిలో సేమ్ క్వాంటిటీ సేమియా కూడా వేసుకోవాలి. ఇది కూడా మనం దీనిలో రవ్వతో పాటు ఈ నెయ్యిలోని బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయి కరకరలాడేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మనం ఇది బాగా ఉడికించాలి. రవ్వ ఇంకా సేమియా రెండు మెత్తగా ఉడకాలి. అంతసేపు వరకు మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుంది. సో అంతసేపు వరకు మనం ఓపికగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. సేమియా కూడా బాగా మెత్తగా ఉడుకుండాలి. ఆ తర్వాత 4 లైన్ డేట్స్ మనము ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేసే స్టార్టింగ్లోనే మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి దీంట్లోకి వేసేసేయాలి. గింజలన్నీ రిమూవ్ చేసేసి పైన తొక్కంతా తీసేయాలి. సో ఇది స్టార్టింగ్లోనే చెప్పాలి. సో సారీ, కొంచెం మిస్టేక్ అయ్యింది. ఆ తర్వాత ఇదంతా దీనిలోకి వేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా. చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ కొంచెం గడ్డలు కడతాయి ఈ మిశ్రమం వేసిన తర్వాత. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం బాగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలుని దీనిలోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపెట్టుకొని, కొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ టేస్ట్ సరిపోయింది స్వీట్నెస్. సో నేను యాడ్ చేయలేదు. ఇది ఆప్షనల్ మాత్రమే, బెల్లం పొడి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి మనం పిల్లలకి ఫీడ్ చేసుకుంటే ఇష్టంగా తింటారు. సో వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.